తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు. ఈరోజు లేఖనాలోంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. గత కొద్ది రోజులుగా నేను ఒక ఆదరణ కూడిక, ఒక దైవజనుడు పరంజ్యోతి గారని, ఆయన అత్తలూరు, ఆయన మరణాన్ని పురస్కరించుకొని ఆదరణ కూడిక వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మేము వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ వాక్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి సహోదరుడు, ఆయన పెద్ద పాస్టర్ గారు, మంచి పేరున్నటువంటి వక్త, ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా, దాదాపు 30 సంవత్సరాల పై నుంచి కూడా దేవుని వాక్యాన్ని చాలా చక్కగా వివరిస్తున్నాడు. అయితే ఆ రోజున ఆ సహోదరుడు వివరించినటువంటిది ఏంటంటే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఆనోకు గురించి, ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడో, ఎంత నమ్మకమైన సాక్షో, దేవునికి ఎంత ఇష్టడో అని ఈ విషయాలన్నింటినీ తెలుపుకుంటూ చనిపోయినటువంటి సహోదరుని పోల్చి ఈ ప్రసంగం చేశాడు. అయితే ఆ సహోదరుడు చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా ఆయన చాలా విషయాలు చక్కగానే చెప్పాడు, కానీ అయితే ఆయన వాక్యానికి విరుద్ధంగా చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఆ మాటలను మనము లేఖనాల ప్రకారంగా చూద్దాము. ఎందుకంటే ఆనోకు మంచి విశ్వాసం కలిగిన వాడు. విశ్వాస జాబితాలో పౌలు గారు చేర్చాడంటే, ఎప్పుడో ఆది కాండంలో నోవాహు జలప్రళయం ముందున్నటువంటి ఆనోకు గారిని ఇక్కడ ఆ ఎబ్రీ పత్రికలో చేర్చాడంటే, ఆయన ఎంతగా ఆలోచించి గొప్పగా ఆయన గురించి రాయటం జరిగింది. కాబట్టి ముందుగా ఆ మాటలు చదువుదాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. ఈ మాటని ఆయన వివరిస్తూ, మంచి విశ్వాసం కలిగిన వాడని, దేవునికి ఇష్టడైనని, నమ్మకమైన సాక్షి అని, దేవునికి అనుకూలంగా జీవించి దేవుడు ఆయన్నే కొనిపోయాడు అన్న సంగతిని చెబుతూ మంచిగా బోధించాడు. కానీ అయితే ఈయన కొనుపోబడటాను, ఎలా కొనుపోబడ్డాడు అనేది ఇప్పటికీ ఈ ఆనోకు మరణం గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పటం నేను విన్నాను. అంతకుముందు నేను కూడా ఒక అంశాన్ని చేశాను. ఆయన మరణించలేదు అని చాలామంది అంటుంటే, ఆయన మరణించే వెళ్ళాడు, అంటే ఆత్మ మరణించిన తర్వాతనే వెళ్తుందన్న సంగతి వివరించాను. కానీ ఈ సహోదరుడు చెప్పిన కోణంలో కూడా మరలా ఇంకొకసారి ఆలోచించాలని ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ సహోదరుడు ఏమన్నాడంటే, ఆనోకు 65 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అనే మాటలు మనకు లేఖనాలను బట్టి ఉన్నాయి. కాబట్టి ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవునితో మాట్లాడటం కానీ, ఆయన చూడటం కానీ మనుషులకు సాధ్యమా అంటే అది అసాధ్యమే అని మనకు లేఖనాలన్నీ కూడా చెప్తున్నాయి. కానీ ఈ సహోదరుడు దేవునితో నడిచాడు అని అంటే, అక్కడ చాలామంది అభిప్రాయాలు ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఆయన చనిపోలేదు, శరీరంతోనే దేవుడు తీసుకెళ్ళాడని చెప్పి చాలామంది ప్రకటిస్తున్నారు. అలాగని ఇంకా కొంతమంది ఆయన చనిపోలేదు, దేవుడు తీసుకెళ్ళాడు కనుక పరలోకంలో కానీ పరదేశంలో కానీ శరీరంతో ఉండడం సాధ్యం కాదు కనుక కొంతకాలం తర్వాత దేవుడు మరలా ఆయన్ని ఆ 2 సాక్షుల్లో ఒక సాక్షిగా మరలా భూమి మీదకు పంపిస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన చనిపోయి మరలా పాతాళానికి వెళ్ళాలి అన్న సంగతిని బోధించడం నేను విన్నా. అయితే ఈ సహోదరుడు ఆ 2 అభిప్రాయాలు కాకుండా 3 అభిప్రాయం ఏంటంటే, ఈయన్ని తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరు దేవుడు ఆనోకుని పిలిచినప్పుడు
ఇద్దరు కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినా కూడా ఆయన తిరిగి మరలా ఇంటికి రాలేదట. అయితే ఆ సహోదరుడు ఏమంటాడంటే, దేవుడు 300 సంవత్సరాలు ఆయన ఆయనతో కలిసి నడిచినప్పుడు ఇక దేవుడికి ఆయన మీద ఇష్టంతో తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మరి ఈయన తీసుకెళ్లాలంటే మరి దేవుని రాజ్యంలో పెట్టడం సాధ్యం కాదు. అలాగని మరి పరలోక నరకానిక తీసుకెళ్ళడం కుదరదు, పరదేశిక కుదరదు. ఎలా అని ఆలోచించాట. ఆయనను మరి ఎలా తీసుకెళ్ళాలంటే ఆయనకి శరీరం ఉండకూడదు. అంటే ఏం చేయాలి అంటే, దేవుడు ఆయన యొక్క ఉనికి ఏమిటంటే ఆయన మరి దహించు అగ్ని గనక మరి యానోకు కూడా ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు మరి ఈయనలో ఆయన అగ్ని మండి మరి నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ దేవుని అగ్ని అట ఆనోకుని దహించేసి ఆయన దేహాన్ని మహిమ దేహముగా మార్చిందట. ఎందుకు మార్చిందంటే, మరి మనుషులు శరీరంతో పాటు మరి పరలోకం చేరటం సాధ్యం కాదు. ఎందుకంటే పరలోకం అంటే పరదేశి కానీ పరలోకాన్ని ఎటైనా సరే భూమి మీద కాకుండా ఇంకెక్కడైనా ఉండాలంటే శరీరంతో వెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి దేవుడట ఆయన్ని తన యొక్క శక్తితోటి ఆయన్ని శరీరాన్ని సంపూర్ణంగా మహిమ దేహముగా మార్చి తీసుకెళ్ళాడు అన్న సంగతిని ఆ సహోదరుడు మరి తెలియజేశాడు. కాబట్టి నిజంగా మరి అంతే జరిగిందా, బైబిల్లో అలాగుందా, ఇంకెక్కడైనా కానీ ఈ విషయాన్ని గురించి మనకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఎక్కడ ఎతికినా కూడా మహిమ దేహంతో ఆయన్ని తీసుకెళ్ళాడు అనే సంగతి ఎక్కడ ఉండదు. చాలామంది ఏమో శరీరంతోనే తీసుకెళ్ళాడు, ఆయన చనిపోలేదు కాబట్టి మళ్ళీ తిరిగి మరి సాక్షులుగా 2 సాక్షుల్లో ఒకటిగా వస్తాడు, రెండో సాక్షి ఏలియా, కాబట్టి ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చనిపోతారు. వాళ్ళిద్దరు చనిపోకుండా దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి మరలా మళ్ళా వాళ్ళు వస్తారు అని చెప్పడం మనం చూసాం. కాబట్టి ఈ రోజున మరి సహోదరుడు చెప్పినట్టుగా నిజంగా మరి ఆనోకు యొక్క దేహము మహిమ దేహముగా మార్చబడిందా లేదా అనేది కొన్ని వచనాలు చూద్దాము. ఎందుకంటే మరి ఈయన కూడా ప్రవక్తే అన్న సంగతి మనకు లేఖనాల్లో ఉన్నాయి, అది కూడా చూద్దాము. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14వ వచనంలో ఆయన ప్రవక్త అని కూడా మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఎవరు? మన పై వచనాలు చూస్తే అక్కడ కయ్యూను, మరి బిలాము, మరి గోరూహు, ఈ దాతాన, ఇలాంటి వాళ్ళందరూ అంటే భక్తిహీనులు అని. ఇలాంటి వారు అంటే కయ్యూను స్వభావం కలిగినటువంటి వారు భక్తిహీనులు అని చెప్పి వాళ్ళందరి గురించి మరి అందరినీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన ప్రతి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడాలో వచ్చేటప్పుడు ఆ భక్తిహీనులు తీర్పు తీర్చడానికి ఏ విధంగా వస్తాడు అన్న సంగతిని కూడా ఇక్కడ ప్రవచించి ముందుగానే, ఎప్పుడు ఇది మొట్టమొదటి నోవాహు జలప్రళయానికి ముందే ఆనోకు గారు ప్రవచించాడని కొత్త నిబంధనలో యోధా గారు తెలియజేశాడు. కాబట్టి ఆయన ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన కూడా ఒక ప్రవక్త అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రవక్తలు ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉంటాయి. కాబట్టి వారు ఏది చెప్పాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ముందుగా ప్రవక్త యొక్క ఆలోచన ప్రకారంగా, అంటే దేవుడు వారికి ఆత్మశక్తిని ఇస్తాడు కనుక ఆత్మశక్తి ప్రకారంగా వారన్నిటినీ మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క శరీరాలని కానీ వారి యొక్క ఆత్మను కూడా వాళ్ళు మరి కంట్రోల్ చేసుకునేటువంటి అధికారము శక్తి వాళ్ళకు ఉంటుంది ప్రవక్తలైన వారికి. కాబట్టి అందుకనే ఈ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 32లో ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అన్న సంగతిని పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈయన దేవునితో నడిచను అంటే
దేవుని యొక్క ఆత్మ సహాయంతో నీతి న్యాయాలను అనుసరించి దేవుని యొక్క ఇష్టానుసారముగా, దేవుని ఆజ్ఞ ప్రకారముగా, దేవుడు ఇష్టపడే విధముగా మరి మానవత్వాన్ని చూపించి మరి నీతి న్యాయాలు జరిగించి బతికినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా బతికినటువంటి ఈ ఆనోకు గారిని మరణము చూడకుండానట్లు అంటున్నాడు. మరణము చూడకుండానట్లు అంటే ఇంతకీ మరణము చూడకుండానట్లు అంటే ఎవరు చూడకుండానట్లు? ఆనోకు చూడకుండానట్లా, లేకపోతే ఆనోకు చనిపోయినట్టుగా ఆయన శరీరాన్ని ఆ కాలంలో ఉన్నవాళ్ళు మనుషులు చూడకుండానట్లనా? ఎలా తీసుకెళ్ళాడు అంటే ఆ కాలంలో ఉన్న జనాభా చాలా తక్కువ, అది అజ్ఞాన కాలము. కాబట్టి ఆ కాలంలో మరి మనుషులు చూడకుండానట్లుగా అంటే ఈయనను మరి ఆ దైవ ధ్యానంలో పోతూ మరి దేవుడు ఆయనకు ఆయుస్సును తీసేయాలనుకున్నప్పుడు ఆయన దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆయనతోటి ఆత్మవశుడిగా చేసుకొని అతనితో మాట్లాడి శరీరం నుంచి ఆయన్ను మరి విభాగించి ఆత్మను తీసుకెళ్ళినట్టుగా మనం గ్రహించాలి. కానీ శరీరంతోనే మార్పు చేసి లేకపోతే మహిమదేహంగా మార్చి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చే అంతవరకు చనిపోయిన వాళ్ళందరూ పరదేశికే వెళ్ళాలి. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పాతాళానికే వెళ్ళాలి అన్నది సంగతి మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక మాట చూద్దాం. కీర్తనకారుడు ఒక మాట తెలియజేశాడు. ఏమిటంటే కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ చరణం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడు అంటున్నాడు. అంటే తనను తాను ఎవరూ తప్పించుకోలేరు పాతాళానికి పోకుండా. అంటే భూమి మీద బతికినటువంటి ప్రతి మనిషి శరీరాన్ని వదిలిన వెంటనే పాతాళ వశంలోకి వెళ్ళాలి. దాన్ని ఎవడుకు వాడు తప్పించుకోవడం అది కుదరని పని అన్న సంగతి ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి పాతాళానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఆత్మ మహిమ దేహాలతో పోవడం కుదరదు, ఆత్మ ఒక్కటే వెళ్ళాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సైతము మరి ఆయన చనిపోయినప్పుడు ఆత్మగానే వెళ్ళాడు, కానీ ఆయన శరీరాన్ని అంటే చనిపోయినటువంటి సమాధిలో పెట్టినటువంటి శరీరాన్ని మార్చుకొని పాతాళానికి వెళ్ళలేదు. మనకు లేఖనాన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే ఆ సిలువలో కూడా ఒక దొంగ అడుగుతాడు, బోధకుడా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలోకి తీసుకెళ్ళు అని అన్నప్పుడు ఆయన మరి అప్పుడు దాకా ఆయన రాజ్యం భూమి మీద అప్పటికి లేదు కనుక మరలా ఆయన వచ్చేంతవరకు భూమి మీద ఉంచడం కుదరదు కనుక ఆయన్ని పరదేశంలోకి తీసుకెళ్ళినట్టుగా మనకు లేఖనం ఉంది. మనకు ఎందుకంటే వీరిద్దరు అంటే ఆ దొంగ మరి యేసుక్రీస్తు వారు కూడా ఇద్దరు పరదేశికి వెళ్ళినప్పుడు వారు శరీరం లేకుండానే ఆత్మగానే వాళ్ళు వెళ్ళారన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమైద్ది. ఎందుకంటే మరి లూకాసు వార్తలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుదాం మనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఏముందంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని దొంగతో చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు నేడే అంటే చనిపోయిన వెంటనే వాళ్ళిద్దరూ పరదైసుకి వెళ్ళినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే మరి ఎప్పుడు మరలా యేసుక్రీస్తు వారు మరి తిరిగి లేపబడ్డాడంటే 3వ దినమున 3 దినములు గడిచిన తర్వాత ఆయన మరలా భూమి మీదకి వచ్చి దేవుని చేత తిరిగి లేపబడి తన శరీరాన్ని మహిమదేహముగా మార్చుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంతేగాని చనిపోయిన వెంటనే దేహాన్ని మార్చుకోలేదు. అలాగని చెప్పి ఆ దేహంతో పరదేశికి వెళ్ళలేదు, ఆ దేహాన్ని మార్చుకోలేదు, మార్చుకున్న దేహంతో పరదేశికి వెళ్ళలేదు. మరి ఎప్పుడు మార్చుకున్నాడంటే మరలా 3వ దినాన దేవుని చేత లేపబడి అప్పుడు లేపబడిన తర్వాత తన దేహాన్ని మార్చుకొని ఆ శిష్యులకి మగ్దలేనే మరియమ్మ గారికి కనపడ్డట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఈయన ఏ విధంగా మరి లేపబడ్డాడు అనేది కూడా అపోస్తులు కూడా
యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని కూడా చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23-24 వచనాల్లో అపోస్తుల సాక్ష్యము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యేసును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను మృతులలో నుండి సజీవంగా లేపెను. అలాగనే 32వ వచనం కూడా, ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను, ఈయనకు మేమందరము సాక్షులము అంటున్నాడు. అంటే ఈయనను తిరిగి మరలా దేవుడు లేపాడని, మరణ వేదన తొలగించి తిరిగి 3వ దినాన లేచాడని చెప్పి అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి క్రీస్తు లేచిన తర్వాత మరి కొన్ని దినాలు భూమి మీదనే సంచరించి ఆయన తనను గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నాకున్నట్టుగా మరి సాతానుకు దెయ్యానికి ఉండవు, కాబట్టి నాకు ఈ నన్ను చూడండి అన్నప్పుడు నేను చనిపోయి తిరిగి నా శరీరాన్ని మరలా మార్చుకున్నాను, కాబట్టి నాకు లాంటి శరీరము ఇక సాతానుకు ఉండదు, సాతాను దూతలకు ఉండదని చెప్పి ఆయన తనను తాను రుజువుపరుచుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కడే ఇప్పటి వరకు పుట్టిన వారిలో మరి చనిపోయి తిరిగి లేచిన వారిలో మొదటి ఫలముగాను మొట్టమొదటిగా తన దేహాన్ని మార్పు చేసుకున్న వాడిగా మనకు లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరో కూడా అలా లేచినటువంటి దాఖలాలు మనకు బైబిల్లో లేవు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా అంటున్నాడు, 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే మరణించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మొదటి ఫలము, మొదటిగా లేపబడి ఉన్నాడు. ఇంతవరకు ఎవరు కూడా ఆ శరీరాలని మళ్ళీ మహిమ శరీరాలుగా తిరిగి మరి బతకటం అనేది ఇంతవరకు ఎవరికి జరగలేదు. అలాగునే ఇప్పటి వరకు కూడా మహిమ దేహాలతోటి పాతాళంలో పరదేశకెళ్ళినట్టుగా ఎక్కడ ఒక్క వచనం లేదు. ఈ సహోదరుడు ఆనోకు మరి తన శరీరాన్ని మరి మహిమ దేహముగా దేవుని చేత మార్చబడి దేవుడే తీసుకెళ్ళి పరదేశంలో పెట్టినట్టుగా మనకి ఈ సహోదరుడు చెప్పడం నేను విన్నా. కాబట్టి నిజంగా బైబిల్లో అది ఎక్కడైనా ఉందా? ఇప్పటి వరకు ఎవరైనా సరే అలా చనిపోయిన తర్వాత దేహాన్ని మార్చుకొని పాతాళంలో పరదేశకెళ్ళినట్టుగా ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అంటే ఒక్క విషయం కూడా లేదు. అలాగనే ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పరలోకానికి వెళ్ళారా అని అంటే ఇంతవరకు క్రీస్తు తప్ప ఏ ఒక్కరూ పరలోకం పోయినట్టుగా సాక్ష్యాలు లేవు. అందుకని యోహాను గారు మరి దాని గురించి కూడా లేఖనం మనకు ఉంది, అది చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఇప్పటి వరకు ఎవరునూ లేరు అన్న సంగతిని మరి మనకు మొదటి శతాబ్దంలోనే సువార్త భాగంలో చెప్పబడింది. కాబట్టి ప్రేమనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఆనోకు మహిమ దేహముతోటి ఈయన పరదేశకి వెళ్ళినట్ట, లేదా మహిమ దేహముతోటి పరలోకం వెళ్ళినట్ట? మరి ఇప్పుడు భూమి మీద అయితే ఆయన శరీరం కనపడలేదని లేఖనాల్లో మనుషులు చూడకుండానట్లు, అంటే మనుషులు ఎవరు చూడలేదు ఆయన చనిపోయినట్టుగా. కానీ మనం ఏంటంటే అక్షరార్థంగా తీసుకొని అవే మాటలను మరి ఆధారం చేసుకొని ఆయన చనిపోలేదని ప్రతి ఒక్కరు చెప్పడం, ఆయన చనిపోలేదు కనుక తిరిగి మరలా ఇద్దరు సాక్షుల్లో ఒకటిగా తిరిగి వస్తాడని చెప్పి బోధిస్తున్నారు. ఇది సాధ్యమా? మరి ఇప్పుడు ఇంతకాలం ఆయన ఎప్పుడో మరి జల ప్రళయానికి ముందు అప్పటి నుంచి ఆయన ఇప్పుడు దాకా ఎక్కడున్నట్టు? పాతాళానికి పోవడానికి, పరదేశంలో పోవడానికి అవకాశం లేదు. ఎందుకు? మహిమ దేహం ఆయనకి ఇవ్వబడింది కనుక. ఆ సహోదరు చెప్పినట్టుగా మహిమ దేహం ఉంటే మాత్రం ఆయన పరదేశకు పోయే అవకాశం లేదు. పరదేశకి వెళ్ళాలంటే ఆత్మతోనే వెళ్ళాలి, కానీ మహిమ దేహమును మార్చుకొని ఆత్మదేహంతో పోవడానికి లేదు. అలాగని పరలోకం వెళ్ళాడా అని అనుకుంటే ఇంతవరకు యేసుక్రీస్తు వారు తప్ప పరలోకం వెళ్ళిన వాడు ఒక్కరు కూడా లేరు. మరి వీరు ఎక్కడున్నాడు? కాబట్టి ఈ మాటలో అర్థం మనకు తెలిస్తే
ఖచ్చితంగా ఆనోకు ఇక్కడ భూమి మీదే చనిపోయాడు. అయితే చనిపోయిన విషయం ఆ కాలంలో ఉన్న మనుషులు తెలియలేదు గనక, ఎవరు చూడలేదు గనక ఆయన మరణాన్ని ఎవరు చూడలేదు, చనిపోయాడన్న సంగతి ఎవరు గ్రహించలేదు, ఎవరికి తెలియలేదు. కాబట్టి మరణము రుచి చూడకుండానట్లు, అంటే ఆ కాలంలో ఉన్నవాళ్ళు చూడకుండానట్లుగా ఈయన కొనిపోబడ్డాడే కానీ శరీరంతో కొనిపోబడలేదు. అలాగని మరలా వచ్చేటువంటి అవకాశము లేదు. ఒకవేళ ఈయన హతసాక్షిగా రావాలంటే ఆ కాలంలో అలాంటి వ్యక్తిగా వచ్చి ఆ సువార్త ప్రకటించడానికి సాక్షిగా రావాల్సిందే తప్ప అసలు అట్లా అవకాశమే లేదు. ఎందుకంటే హతసాక్షులుగా రావాలనుకుంటే వాళ్ళిద్దరు గుణాలు, వాళ్ళ యొక్క చేసిన క్రియలు మరలా యేసుక్రీస్తు వారి కాలంలో నెరవేరుతాయే తప్ప ఒకసారి పుట్టి చనిపోయిన వాళ్ళు మరలా పుట్టడం అనేది జరగదు. కాబట్టి ఆయన మళ్ళా రావడానికి లేదు. అలాగని చనిపోకుండా కూడా ఈయన పాతాళంలోకి వెళ్ళలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ సహోదరుడు ఏమంటాడంటే అది సాధ్యమే అంటాడు. ఎలా అంటే మరి ఎందుకంటే ఎవరైనా పరలోకం వెళ్ళాలన్నా పాతాళలోకం వెళ్ళాలన్నా కూడా శరీరంతో పోలేరు కనుక దేవుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన శరీరాన్ని మార్చాడన్న సంగతిని ఆయన చెప్పడం నేను విన్నా. అలాగనే దానికి సాక్ష్యంగా ఏ వాక్యాలు చూపించాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఇలా ఉంది: సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొన నేరదు. కాబట్టి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది అని వాక్యాన్ని చదివి ఆయన పరదేశ తీసుకెళ్లాలంటే ఆయన శరీరాన్ని, మరి క్షయమయ్యే శరీరాన్ని అక్షయమైన శరీరముగా దేవుడు మార్చి తీసుకెళ్ళాడు అని చెప్పాడు. తీసుకెళ్తే ఎక్కడ పెట్టాడంటే మరి పరదేశికి వెళ్ళటానికి మహిమ దేహంతో పోవడానికి ఛాన్స్ లేదు. మరి పరలోకం వెళ్ళటానిక క్రీస్తు తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఎవరికి మార్గం తెలియదు. ఎక్కడున్నాడు అంటే ఆ సహోదరుడు చెప్పింది తప్పు. ఆయన మహిమ దేహముగా మార్చలేదు. ఆయన ఈ భూమి మీదనే చనిపోవడం జరిగింది. ఆయన శరీరము మనుషులు చూడకుండా ఎక్కడో పడిపోయింది. కాబట్టి ఆయన మరణాన్ని ఎవరు చూడలేదు. కాబట్టి ఆయన తీసుకొని పోయాడు అంతే. అంటే తీసుకుని పోయాడంటే ఆత్మను తీసుకెళ్ళి పరదేశకు పంపించాడే తప్ప ఆయన్ని పరలోకంలో తన దగ్గర ఉంచుకోవడానికి కానీ లేకుంటే పాతాళానికి మహిమదేహంతో పంపడానికి కానీ తీసుకెళ్ళలేదన్న సంగతి ఖచ్చితంగా మనకి లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మొదటివాడు. మరలా ఆయన వచ్చిన తర్వాతనే మరలా మనము కూడా తిరిగి లేపాలి. కానీ ఆయన రాకముందు ఎవరు కూడా వారంతా వాళ్ళు లేవటానికి ఎవరికి కూడా అవకాశమే లేదు. అలాగనే మరి ఆయన దేవునితో నడిచను అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు మనుషులు పక్కపక్కనే కలిసి నడిచిపోతూ మాట్లాడుకుంటూ సహవాసం చేసినట్టుగా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆయన దేవునితో నడవడము అంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవడమే తప్ప ఆయన కూడా మనిషి అన్నట్టుగా ఆయనతో సమానంగా నడిచాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన్ని కూడా చూశాడు, ఆయనతో కలిసి ఉన్నాడు అనేది మనుషులు కలిసి ఉన్నట్టు కాదండి. అది ఆత్మీయంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నీతి న్యాయాన్ని అనుసరించి బతకడం. అలా బతికితే దేవునితో కలిసి జీవించినట్లే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచినట్లే అన్న సంగతి మనకు అర్థం కావాలి. అంతే తప్ప నిజంగా ఆయనతో కలిసి నడిచాడు అంటే ఆయనతో పక్కపక్కనే నడుచుకుంటూ పోయినట్టు కాదు. ఎందుకంటే దేవుడు ఎవ్వరికి కనిపించడు. ఆయన చూడటం మనుషులకు సాధ్యమయ్యేది కాదని మనకు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధనలో కానీ చక్కగా మరి కొన్ని వచనాలు తేట తెల్లం చేస్తున్నాయి. కాబట్టి ఆ లేఖనాలను కూడా మనం చూసినప్పుడు మొట్టమొదట మరి మోషే గారు దేవుణ్ణి చూడాలని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నా ముఖమును నువ్వు చూడజాలవు అంటాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఉంటుంది. నా ముఖమును నీవు చూడజాలవు, నన్ను చూసిన ఏ నరుడు
బతకడు, నన్ను చూసిన ఏ నరుడు బతకుడు అని ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఆనోకు నడిచాడు అంటే అక్షరార్థంగా తీసుకొని దేవుడు కూడా ఒక వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు ఈయన కూడా కలిసి నడిచాడు, ఆయనతో పాటు కలిసి మాట్లాడాడు, ఆయనతో కలిసి తీసుకొని పోయాడంటే ఇది అబద్ధం. మనకు అర్థం కాక తీసుకొని పోయాడంటే ఆయన దేవుడు అవకాశం ఇచ్చాడు, ఉన్నంతకాలం భూమి మీద బతికే అవకాశం ఉన్నంత వరకు ఉంచాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత మరి దూతలు వచ్చి ఆయన్ని తీసుకుపోవటం జరిగిద్ది. ఎందుకంటే దేవుని భక్తులకి దేవుని దూతలు వస్తారని మనకు తెలుసు. ఎందుకంటే కుష్ఠరోగి అయినటువంటి మరి లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి తీసుకుపోయినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సేవకులకు మరి దేవుని దూతలు వచ్చి తీసుకెళ్తారని మనకు తెలుసు. అలాగనే కీర్తనాకారుడు కూడా అంటాడు, మరి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువ కలిగింది అంటాడు. యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి చాలా విలువ గలది అని అంటాడు. కాబట్టి అలా ఆయనను తన ఇష్టంతో కాలాన్ని ముగిసిన తర్వాత తీసుకెళ్ళాడే కానీ, అంటే దేవదూతల ద్వారా మరి పరదేశం కొనిపోయాడే తప్ప దేవుడు ఆయన శరీరాన్ని మహిమదేహముగా మార్చి తీసుకుపోవడం కానీ శరీరంతో పాటు తీసుకెళ్ళటం కానీ అది జరగలేదు. అలాగనే దేవుణ్ణి ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు ఆయనకు అవి అవకాశమే ఉండదు. ఇంకా కొత్త నిబంధనలో కూడా కొన్ని వచనాలు చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అన్నాడు. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదట. మరి దేవుని కుమారుడు ఎలా బయలుపరిచాడంటే క్రియల ద్వారా. ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన చేసినటువంటి క్రియల ద్వారానే దేవుణ్ణి మరి కనపరిచాడే తప్ప ఆ క్రియల ద్వారా కనపరిచాడు కానీ ఆయన్ని భౌతికంగా చూపించడం కాదు. అలాగనే యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 37లో కూడా యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ కాలం అంటే అది నోవాహు కాలం కావచ్చు, పితరుల కాలం కావచ్చు, మరి మోషే కాలం కావచ్చు, యేసుక్రీస్తు కాలం కావచ్చు, అపోస్తుల కాలం కావచ్చు, ప్రస్తుత కాలం కావచ్చు. ఏ కాలం అందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడంటే యేసుక్రీస్తు చెప్పింది అక్షరాల నిజమండి. ఎవరు మనం చూడలేము. ఎందుకంటే మానవ నేత్రాలు ఆత్మ ఉన్నటువంటి దేవుణ్ణి చూడటం కుదరదు, ఆ కళ్ళు చూడలేవు. అలా చూస్తే ఖచ్చితంగా మరణిస్తారు అన్న సంగతిని మరి పౌలు గారు తెలియజేశాడు, మోషే గారు తెలియజేశాడు. ఎందుకంటే పౌలు గారు కూడా ఏమంటాడంటే, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని ఖచ్చితంగా మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఆనోకు దేవునితో నడిచను, దేవునితో మాట్లాడుకుంటూ పోయాడు అని అంటే అది ఆ వాక్య సంబంధంగా ఆలోచన ప్రకారంగా నీతి న్యాయాలను అనుసరించి దేవుని అనుసరించి నడవడమే తప్ప దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే దేవునితో నడిచినట్టుగానే ఆ కాలం అజ్ఞాత కాలం కాబట్టి దేవుడు అలా రాయించాడు. దాన్ని వివరంగా రాయాలంటే ప్రతి దాన్ని వివరించి రాయాలంటే ఈ భూమండలం చాలదని చెప్పి యోహాను గారు చెప్తాడు. కాబట్టి ఆ కాలానికి అంతవరకే అది రాశాడు, అంతే తప్ప మనము దాన్ని మరి ఆయనతో నడిచాడు కనుక మరణం చూడకుండా తీసుకెళ్ళాడంటే మరణం చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో మనుషులు ఆయన మరణాన్ని చూడలేదు తప్ప ఆయన చనిపోలేదని అర్థం కాదు. కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చనిపోయే పాతాళమైన పరదేశకైనా నరకానికైనా వెళ్ళాలి, కానీ శరీరంతో పాటు పోవడానికి ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే మరి రక్త మాంసముల దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదని చక్కగా పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి మనము ఖచ్చితంగా మనం ఏ విధంగా మరి దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నామంటే అక్షరార్థంగా చూసుకొని దేవుణ్ణి మనం పూర్తిగా అపార్థం చేసుకుంటున్నాం, ఆయన మాటలను అపార్థం చేసుకుంటున్నాం. మరి ఎప్పుడు మనందరం కూడా మరి మార్పు పొందుతామని కనుక మనం ఆలోచించినట్టయితే లేఖనాల ప్రకారంగా
తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది. ఈ సంభవం అంతా కూడా క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది. అప్పుడే క్షయమయ్యే ఈ శరీరము అక్షయమైన శరీరముగా మార్చబడుతుంది. కను రెప్పపాటులోనే ఇదంతా కూడా జరుగుతుందన్న సంగతి మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరి బోర మోగిన వెంటనే, ఇప్పుడు ఆర్భాటంతో ఆ బోర మోగిన వెంటనే కను రెప్పపాటులో మనం మార్పు పొందుదామనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది క్రీస్తు రెండవ రాకడలో అక్షయదం అనేది జరుగుతుంది, కానీ నాశనమయ్యే శరీరం అక్షయమైన శరీరముగా మార్చబడుతుంది. అంతేకా తప్ప క్రీస్తుకు ముందు ఎవరు దేహాలు కూడా మహిమ దేహాలుగా మార్చబడలేదు. మొట్టమొదట మహిమ దేహముగా మార్చబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేహమే. ఆయనే మొట్టమొదట పునరుత్థానుడయ్యాడు. మనుషులందరికంటే మొట్టమొదటిగా పునరుత్థానం అయ్యాడు. రెండవ పునరుత్థానం అంటే మహిమ దేహముగా మార్చుకోవడమే. భూమి మీద ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా మొదటి పునరుద్ధానం జరిగిద్ది, అంటే బాప్తిసం ద్వారా. మరి ఎప్పుడు రెండవ పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో అందరిని మరలా మహిమ దేహాలతోటి తిరిగి లేపి పరలోకం తీసుకెళ్తాడు. అది రెండవ పునరుత్థానం. కాబట్టి మనకు క్రీస్తు వచ్చిన తర్వాత ఆ మహిమ దేహం వస్తుంది. అలాగనే కాబట్టి అది అబద్ధం. ఆనోకు శరీరంతో కొనిపోబడ్డాడు అన్నది అబద్ధం. మరి మనందరము ఎప్పుడు మార్చబడతామో ఇప్పుడు మనం చూసాం రెండో రాకడలో అని. అది ఎలా మార్చబడతామన్నది మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎలా మార్చుకున్నాడో అలాగనే మన శరీరాలను కూడా మార్చే శక్తి ఒక్క క్రీస్తు వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ లేఖనాన్ని కూడా చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన అంటే క్రీస్తు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అంటే మహిమ దేహముగా క్రీస్తు వచ్చినప్పుడే మనకు మహిమ దేహముగా మనందరం మార్చబడతాము. అంతే తప్ప దేవుడు స్వయంగా వచ్చి ఏ వ్యక్తిని మార్చటం అనేది జరగదు. కాబట్టి ఇదంతా కూడా రెండవ రాకడలోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పటి వరకు క్రీస్తుకు ముందున్న వారు కానీ క్రీస్తు తర్వాత వారు కానీ మరి ఎవరు కూడా మహిమ దేహాలతో మార్చబడలేదు. మహిమ దేహాలు కలిగిన వారు పరలోకానికి వెళ్ళాలి కానీ పరదేశికి వెళ్ళకూడదు. మహిమ దేహాలు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్తాం తప్ప మహిమ దేహాలు పొందుకున్న వాళ్ళు మరలా పాతాళంలోకి వెళ్ళరు. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి మహిమ దేహాలుగా అర్పిస్తారు. అక్కడ పాతాళం నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఆత్మగా అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. మహిమ దేహాలతోటి మన దగ్గరకు వస్తారు. మనం కూడా మహిమ దేహాలతో అప్పుడు దాకా ఉంటే వాటితోటి మనం కూడా ఎదుర్కొంటాం. అప్పుడు అందరం కలిసి పరలోకం వెళ్తాం. కానీ మరి ముందుగా మహిమ దేహాలు ధరించుకున్న వాళ్ళు పాతాళంలో పరదేశికి వెళ్ళరు, పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈ మాటలను బట్టి ఆనోకు పరదేశికి ఆత్మగా వెళ్ళాడే తప్ప శరీరంతో వెళ్ళలేదు, మహిమదేహంతో వెళ్ళలేదు. మరి అది ఇంకా జరగలేదు. ఆయన కూడా ఇంకా పాతాళంలో అబ్రహాం గారి దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఇది ఇక రెండో రాకడలో అందరము కలిసి క్రీస్తు వచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. ఒక లేఖనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాల్లో ఇలా ఉంది. వీరందరూ అంటే విశ్వాసులైనటువంటి వారందరూ, విశ్వాసులుగా మరి సాక్ష్యం పొందినటువంటి వారందరూ అంటే అబ్రహాం, ఇస్సాకు, నోవాహు, మరి ఆనోకు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. దానియేలు, సమూయేలు, ఏబు వీళ్ళంతా విశ్వాస వీరులు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే మనము లేకుండా సంపూర్ణము కాదు. అంటే సంపూర్ణమైన సంఘముగా ఏర్పడి దేవుని రాజ్యముగా, క్రీస్తు రాజ్యముగా మనం భూమి మీదనే ఉండి
పరదేశంలో ఉన్న వాళ్ళని, భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ కలిపి మహిమ దేహాలుగా వాళ్ళకి ఇచ్చి అందరిని ఒక రాజ్యముగా తీసుకెళ్ళి దేవునికి అప్పగిస్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా దేవునికే లోబడి సర్వములో అగు నిమిత్తము ఆయన కూడా దేవునికి లోబడతాడు అన్న సంగతిని పౌలు గారు చక్కగా మనకు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆనోకు కూడా మరణించాడు, అలాగే ఏలియా కూడా మరణించాడు. మరణించకుండా ఎవరు పరదేశకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యం, అంటే పరలోక రాజ్యమైన పాతాళ రాజ్యమైన భూమి మీద తప్ప మనిషి ఎక్కడా జీవించలేడు. శరీరంతో ఉన్న మనిషికి భూమి మీదనే అవకాశం ఉంది, అంతే తప్ప అది దేవుడిచ్చిన ఆయుష్కాలం మాత్రమే. ఆయుష్కాలం తీరిన తర్వాత ఎవరు కూడా శరీరంతో బతకడానికి వీల్లేదు. ఎందుకంటే మన్నైనది వెనకటి వలనే మన్ను కావాలి. అంటే ఈ శరీరం అనేది మన్ను, ఇది అంటనే భూమికి వెళ్ళాలి. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మ ఇచ్చింది దేవుడు కనుక దేవుని స్థలాలు ఏర్పాటు చేశాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళకపోయే ముందు ఆ దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో పరదేశ్ అనేది ఒక మజిలీ లాంటిది, అంటే వెయిటింగ్ హాల్ లాగా. మొట్టమొదటి చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. చివరి విశ్వాసి మరణం వరకు అందరూ పరదేశంలోనే ఉండాలి. అప్పుడు అందరూ కలిసి ఒకటేసారి దేవుని రాజ్యంలోకి క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఆ దేవుని రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు వారే. నేను తప్ప మీకు వేరొక మార్గమే లేదు. నేనే తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి మార్గం, నా ద్వారానే పోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, కానీ మీ కొరకు నేను వెళ్ళి ముందుగా స్థలము సిద్ధపరిచి నేనున్న స్థలంలో మీరు కూడా ఉండులాగున మరి మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు తప్ప ఆయన రాకుండా మనం ఎవరందరూ వాళ్ళు పోవడానికి మనకు ఆ పరలోకం గురించి మనకి ఏమీ తెలియదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడినప్పుడు సందర్భాన్ని బట్టి ఆ కాలాన్ని బట్టి దేవునితో నడిచాను కనుక ఆయన మనకు కనపడకుండా తీసుకెళ్ళాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చనిపోయాడు, కానీ ఆయన దేహం మాత్రం ఆ కాలంలో ఉన్న మనుషులు చూడలేదు. కాబట్టి ఆయనకి ఇష్టడై ఉన్నాడు కాబట్టి ఆయన్ని తీసుకొని పోయినంటే ఆత్మను, అంటే ఆయన శరీరాన్ని చంపి ఆత్మను తీసుకెళ్లి పరలోకంలో పెట్టాడు. అవి దూతల ద్వారానే అది జరిగి ఉంటుంది, కానీ ఆ విషయాలన్నీ మనకు రాయలేదు. కాబట్టి మనము అక్షరార్థంగా తీసుకొని ఆయన చనిపోలేదు, దేవుడు తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయనకి ఇష్టడై ఉన్నాడు కాబట్టి, ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, వీటన్ని విషయాలను బట్టి ఆయన అంత భక్తిపరుడు కనుక ఆయన్ని చనిపోకుండానే తీసుకెళ్ళాడు, శరీరంతో తీసుకెళ్ళాడు అనటం తప్పు. ఎందుకంటే లేఖనం అనేది ఎప్పుడు నిరర్ధకం కాదు. ఒకసారి రక్త మాంసాలు పరలోకానికి చెల్లవంటే ఈ భూమి మనది కానీ అది పాతాళమైన పరలోకమైన ఏ లోకమైనా అది పరాయి లోకమే. కాబట్టి పరలోకానికి రక్త మాంసాలు చెల్లవు, పోలేవు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ జీవైనా సరే, అది పక్షి అంటావా, జంతువు అంటావా, పాము అంటావా, ఏదైనా సరే శరీరము రక్తము మాంసం ఉన్నవాడి ఎవరైనా ఈ భూమి మీదనే భూస్థాపితం కావాలి. ఇది దేవుని యొక్క నియమం. కాబట్టి ప్రియ సహోదరులారా, లేఖనాలని మరలా చూసుకొని ఆయన మహిమ దేహంతో పరదేశిపోవడం కుదరదు. యేసుక్రీస్తు వారికి కుదరనప్పుడు ఆనోకు ఎలా పోతాడు? ఆనోకైనా కూడా శరీరంతో పోవడం కుదరదు. అలాగే ఏలియా కూడా అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళినాయంటే అగ్నిరథాలు వచ్చి నిజంగానే ఆయన్ని కాల్చివేస్తాయి, ఆత్మ మాత్రమే. అగ్నిరథాలు కూడా తన దూతలను అగ్నిరథాలుగాను అగ్ని వాయువులుగాను వాడుకుంటాడు. దూతలే వచ్చి తీసుకెళ్ళి ఆయన్ని కూడా పాతాళంలోకి చేర్చినాయి తప్ప ఆ ఏలియా కూడా చనిపోకుండా అయితే ఆయన కూడా ఆ అగ్ని వల్ల శరీరం కాల్చబడి ఉంటుంది, ఆత్మ మాత్రం మరి దేవదూతలు తీసుకెళ్ళినట్టుగా ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని మరణము రుచి చూడటం అంటే మరణించకుండా ఎవరు పోరు. ఈయన రుచి చూడలేదంటే ఆయనకు తెలియదు. ఆయనకి ఎలా తెలియదు? ఆయన మరణ వేదన పడలేదు. మరణ వేదన పడకుండా దేవుడే ఆయన్ని ఆ శరీరంలో నుంచి విభాగించి తీసుకెళ్ళాడు అన్నది అర్థం కావాలి. మరణ వేదన తెలుగంటే ఒక్కొక్కసారి వృద్ధాప్యం వచ్చినప్పుడు మనుషులకి కళ్ళు పోవడం, పళ్ళు ఊడిపోవడం, తినడానికి ఓపిక లేకుండా పోవడం, దుర్దినాలు అంటాడు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అంటే దుర్దినాలు అంటే మనిషి మరణ దినము దుర్దినంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మరణ వేదనలు ఆయనకు రాలేదు. దేవుడు ఇష్టడై ఉన్నాడు కనుక ఆయన తన ఇష్టం ప్రకారం తీసుకెళ్ళాడు. అంతే మరణ వేదనను
అంటే రుచి చూడటం అంటే ఆ మరణంలో వచ్చే బాధ అనేది ఆయన రుచి చూడలేదని అనుకోవచ్చు. అలా మరణం యొక్క రుచి, మరణం యొక్క వాసన చూడకుండా ఆ శరీరంలో నుంచి ఆత్మను తీసుకెళ్ళాడన్న సంగతిని మరి దేవుని పిల్లలు అర్థం చేసుకుంటారని ప్రభు పేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము.